నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మళ్లీ పాతపాటే పాడింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించే ప్రసక్తే లేదని పార్లమెంట్లో ఏపీ ఎంపీల ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ సమాధానం తెలిపింది. ప్రైవేటీకరణ వల్ల పెట్టుబడులు వస్తాయని, దీనివల్ల విస్తరణకు మరింత అవకాశం ఏర్పడుతుందని కేంద్రం తేల్చి చెప్పింది. ఉద్యోగ అవకాశాలు కూడా ప్రైవేటు రంగంలోనే అధికంగా ఉన్నాయని కేంద్ర ఉక్కు శాఖ వివరించింది. మరోవైపు ఉక్కు ప్రైవేటీకరణపై పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయినింగ్ చేయడంపై అధికార పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. కేంద్రంపై పోరాడడం మానేసి పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞానిలా వ్యవహరిస్తున్నారని మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకున్నంత మాత్రాన ప్రైవేటీకరణ ఆపేస్తారా అని మండిపడ్డారు. జనసేన డిజిటల్ క్యాంపెయిన్కి 10.5 కోట్ల మంది వరకు ట్విట్టర్లో మద్దతు పలికారని జనసేన పార్టీ నాయకులు ప్రకటించారు. ఏపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేసి సొంత ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొత్తం మీద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని అడ్డుకునేందుకు రాష్ట్రంలోని పార్టీల మధ్య ఐక్యత సాధ్యమేనా? కేంద్రంతో పోరు కోసం అధికార పార్టీ ఈ సమన్వయాన్ని సాధిస్తుందా? ఈ అంశంపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలానే శ్రీనివాస్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు, శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నేత, బీజేపీ నేత వెంకటేశ్వర రెడ్డి గారు, జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ గారు కూడా మనతో లైవ్లో ఉన్నారు. ప్రసాద్ గారు, ఈ జరిగిన పరిణామాలను బట్టి చూస్తే విశాఖ ఉక్కు అంశం పైన కేంద్రాన్ని ఒత్తిడి చేయడం కంటే రాజకీయ పార్టీల మధ్య అనైక్యత, ఒకరి మీద ఒకరు ఆరోపణలు ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకోవాలా? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విమర్శలు, ప్రతి విమర్శలను బట్టి చూస్తే. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. సరే, ఇక్కడ మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి, అక్కడ ఉన్న ఉద్యమ సంఘాలనైనా తీసుకోండి. ఉద్యమ సంఘాలు అక్కడ 300 పైచీలకు రోజులు బట్టి ఉద్యమం చేస్తున్నా సరే స్వచ్ఛందంగా ఏ పార్టీ వచ్చినా యాక్సెప్ట్ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా కాకుండా అందరూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. అందరు మనసులోనూ స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా నిలువరిద్దాం అన్నదే ప్రైమరీ ఎజెండా. కానీ కలిసి ముందుకు వెళ్ళాలి అంటే వెళ్ళి ఎవరిని కలాలి? వడ్డించేవాడు మనోడైతే ఏదైనా చెప్పొచ్చు. వాళ్ళు డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో 100 కంపెనీలకి డిసైడ్ అయ్యి ఉన్నారు ఈ స్టీల్ ప్లాంట్ని. ముఖ్యంగా ఏంటంటే, ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఓఎండీసీతో అనుసంధానించి ఒరిస్సా నుంచి మనకి ముడిసరికి వస్తుందో, ఈ రీసెంట్ షఫ్లింగ్స్లో ఒరిస్సా నుంచి ముఖ్యమంత్రి అయ్యారు, ఇంధన శాఖ మంత్రి అయ్యాడండి, ఖనిజ శాఖ మంత్రి. అక్కడి నుంచి మనకి ఉపద్రవం దాపరించింది. వీళ్ళు ఎంతసేపు దాన్ని ఎలాగోలా ఒక ప్రైవేటీకరణ, ప్రైవేటీ వ్యవస్థ చేతిలో దాన్ని పెడదామని ఒక పాస్కో అన్నదాన్ని ఇచ్చి ఈ స్టేట్ గవర్నమెంట్లు బ్లేమ్ చేసుకుంటూనే పోతున్నారు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూడా ఇదే ఉపద్రవం ఉంటే నిలువరించుకుంటూ వచ్చారు. రాహుల్ ద్రవిడ్ లాగా డిఫెన్స్ ఆడుతూ వచ్చారు, బయటకి ఎక్కడ బంతి కనబడకుండా ఉండడానికి. కారణం ఏంటంటే, మొదటి 3 ఏళ్ళు వాళ్ళతో కలిసి ప్రయాణం చేసిన పాపం. రెండోది లాస్ట్ 2 ఇయర్స్ లేనిపోని ఈ కారణం వల్ల వీళ్ళు బయటకు వచ్చారని తెలుగుదేశం ఎక్కడ హైలైట్ అయిపోతుందని నిలువరించారు అంతే. ఇక్కడ ఈయనకి ఏంటంటే ఈ ఉపద్రవం నెత్తిమిడ్డ రాగానే పడేశారు. దిస్ వన్ ఆఫ్ ద మాడ్యూల్ అండి. ఇది మీకు ఒకటి చెప్తున్నాను చూడండి. అక్కడ ప్రైవేటీకరణ చేయడం అన్నది వాళ్ళు ఎంత డిసైడ్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఈ 2 ఇయర్స్ టర్మ్లో అది జరగదు. కాలయాపన. ఇక్కడ ఏంటంటే ఒక రాజకీయ అనిశ్చితిని క్రియేట్ చేసి పొలిటికల్ పార్టీస్ అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం కూర్చుని 4-5 మాడుకుంటున్న వాళ్ళకే మనకు తెలిసిపోతుంది కదండి. పవన్ కళ్యాణ్ లాంటి గారి వ్యక్తి లాంటి స్థాయికి అప్పుడు అర్థమవుతారు. బీజేపీని అడిగితే పని అయిపోతుంది, సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి. మీరు నేనే కదా ప్రశ్నించుకోగలుగుతున్న వాళ్ళకు. కొడాలని గారు ప్రెస్ మీట్ ఆయన కూడా వినే ఉంటారు కదా. ఇదేంటిది నేను వాళ్ళని అడగకుండా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే, ఎంతమందిని ఫ్లేరప్ చేయగలం అన్న ఒక మొమెంటం క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి మన పల్లా శ్రీనివాసరావు గారి నిరాహార దీక్షతో మొదలెట్టుకుంటే, తర్వాత ప్యారలల్గా విజయసాయిరెడ్డి గారి పాదయాత్ర చూసుకుంటే, తర్వాత ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాని గంటా శ్రీనివాసరావు రాజీనామాలు కూడా పరిగణలోకి తీసుకుంటే, ఇవాళ స్వచ్ఛందంగా సంఘీభావం ప్రకటిస్తున్న సిపిఐ సిపిఎం పార్టీలు తీసుకుంటే, జనసేన ఇది 3వసారి అనుకుంటారు దీని మీద ఈ నేపథ్యంలో ముందుకు నడుస్తూ వినూత్న పందాలు, వినూత్న కార్యక్రమాలు. ఇవాళ కొడాలని గారు చాలా బాగా చెప్పారు. టీషర్ట్ మీద ముందు రాసుకుని వెనకాల రాసుకొని కూర్చుంటా అంటే, గతంలో సమైక్యోద్యమంలో రాష్ట్రం విడిపోతుందని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెక్కడ పట్టుకుని అందరినీ చూపించలేదా? ఈయన ఒక్కడితో ఆగిపోతుందా? నేను ప్రయత్నిస్తే పోయేదే ఉందండి. ప్రయత్నం ఉన్నది ఎక్కడో దగ్గర నుంచి మొదలెట్టాలి. ఇప్పుడు ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క పందా ఎంచుకుంటారు ఒక ఉద్యమ నేపథ్యంలో. ఆ ఉద్యమానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సహాయ సహకారాలు అందించండి. మీరేం చేయలేకపోతున్నారు, నేనేం చేయలేకపోతున్నాను అందరూ తిట్టుకుంటూనే ఉన్నారు కదా. ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క వినూత్న రీతిలో ఇవాళ మాటకి చెప్తున్నాం. ఇవాళ జనసేన మాట నమ్ముదాం. 10.5 కోట్ల మంది ప్రతిస్పందించిన విధానం చూసుకుంటే, దేశం అనుకోండి, ప్రపంచం అనుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇంకోలా అడగవచ్చు, రాష్ట్ర జనాభా 5 కోట్లు కదా, 10.5 కోట్ల మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ మనకు సమాధానాలు ఉండవు. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే ప్రతిస్పందించే గుణం ఉన్న ప్రతి ఒక్కరు ప్రతిస్పందిస్తూనే ఉన్నారు ఏదో విధంగా. సో దీనికి ఏంటంటే
ఎక్కడో దగ్గర ఒక ఇనిషియేటివ్ అవ్వాలి. ఇప్పుడు బీజేపీ ప్రతినిధి ఇక్కడ కూర్చున్నారు, ఆయన మనసా భాష కర్మ ఒక్కసారి బీజేపీ కాదు సార్ మీకు స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉండాలా లేకపోతే ప్రైవేటీకరణ చేయాలని ఆయన అడగండి, ఆయన ఏం సమాధానం చెప్తాడు? ఖచ్చితంగా దాని ప్రైవేటీకరణ కాకూడదు సార్, మా తాత ముత్తాతలు పోరాడారు, అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆయనకి తెలియదా? కానీ ఏం చేస్తాడు? నిస్సహాయ స్థితి. ఒక నిస్సహాయ స్థితిలోంచి కొంతమంది సక్సెస్ చూద్దాం అనుకున్నప్పుడు సంఘటిత పోరాటానికి పిలుపునివ్వాలి. ఆ సంఘటిత పోరాటానికి ఎవరు ముందుకొచ్చి ముందు నడిపిస్తారన్నదే పెద్ద ప్రశ్న కింద మిగలడుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఎంతసేపు సోమవీర్రాజు గారు బీజేపీ పార్టీ ఉద్యమం చేయట్లేదు, జనసేన ఏమో బీజేపీని ప్రశ్నిస్తే పని అవుతుంది కదా, ఇక్కడ మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తారంటే, ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు పార్లమెంట్ సాక్షిగా 25 మంది, ఉదాహరణకి 25 మందిని గెలిపించమన్నారు, మీరు 22, వాళ్ళు 23, ముగ్గురు, మొత్తం 25 మంది ఒకేసారి ప్లకార్డ్ పట్టుకొని నిలబడ్డారు అనుకోండి. ఎస్, ఆంధ్ర రాష్ట్ర మనోభావాలు అవన్నీ. మీరు ఏదో పార్టీలకు అతీతం అనుకుంటారేమో, పార్టీ కాదు మీకు అక్కడ. యు ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ రెస్పెక్టివ్ పీపుల్ ఆఫ్ 5 crores. ఈ 5 కోట్ల మంది ప్రజల గలం వెళ్ళే పార్లమెంట్లో నిలబించలేము కాబట్టి మా వంతుగా మీరు మిమ్మల్ని విలిపించమని అర్థం. అంతేగాని టీషర్ట్ మీద మాకు రాసుకోవాలని తెలియదు, ఇలాంటివి చాలా హేళనగా మాట్లాడడం నేనైతే ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే అది రైటో తప్పు. ఆనాటి సమైక్య ఉద్యమ స్ఫూర్తిలో జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛందంగా ఆయన ఒక్కడు పార్లమెంట్లో ప్లకార్డ్ పట్టుకుని నిలబడ్డాడు. అయిపోయింది కదా, రాష్ట్రం విభజించారు కదా, ఆయన వల్ల అయిందా అంటే అది కాదు కదా సమాధానం. ఆయన మనోభావానికి సమైక్య రాష్ట్రం కావాలి. వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. అలాగే ప్రతి ఒక్కరు ఒక్కొక్క పోరాటం. ఇంకా లాస్ట్కి విభజించేదాకా తెలుగుదేశం కూడా లెటర్ ఇవ్వలేదు కదా, ఆ లెటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ విభజించారు. అలా ఎవరు మైలేజ్ తీసుకోవాలి? అలా కాదండి. ఇక్కడ కొంత ప్రాంత మనోభావాలకు సంబంధించిన అంశాలతో ముడిపడిన వాటిల్లో పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటి మీదకి వచ్చి పోరాడాలన్నది ప్రైమరీ ఎజెండా. అక్కడి నుంచి మీరు ఎలా డ్రైవ్ అవుతారు, మీ పార్టీ విధి విధానాలు ఎలా ఉన్నాయో తర్వాత విషయం. ప్రజలకు కావాల్సింది ఏంటి? విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న సమైక్య రాష్ట్ర పోరాట స్ఫూర్తిని మళ్ళీ అదే స్ఫూర్తి తీసుకుని ఆ తెన్నేటి విశ్వనాథం గారు, అమృతరావు గారు ఆత్మలు ఇవాళ ఘోషించకుండా వాటిని పరిరక్షించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మన వంతుగా ఏం చేస్తున్నాం అనేది ఫస్ట్ ప్రశ్న. ఆ మన వంతుగా ఏం చేస్తున్నాం అన్న దానికి వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారా చేయరా అంటే, ఆ రోజు ఆయల్లో కాంగ్రెస్ కూడా తలుచుకుంది ఇక్కడ పెట్టకూడదని. కానీ వాళ్ళు ఫుడ్ ఆన్ చేసిన విధానం నుంచి మనం స్ఫూర్తి పొందాలి. ఆ స్ఫూర్తి నుంచి మనం ఏం చేస్తాం అన్నది ప్రశ్న. రైట్. కిరణ్ రాయల్ గారు, మీరేం చెప్తారు? జనసేన క్యాంపెయిన్కి ఎలాంటి మద్దతు వచ్చింది? మంత్రి కొడాలి నాని గారి వ్యాఖ్యలకు మీ సమాధానం ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ నమస్కారం సార్. సార్ వినిపిస్తుందా? చెప్పండి, వినిపిస్తుంది సార్. జనసేన ఏదైతే విశాఖ ఉక్కు మీద పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తీసుకున్న గత అప్పట్లో కూడా సంవత్సరం క్రితం కూడా అందరికన్నా ముందు ఈ రాజకీయ పార్టీ ఎంపీలందరికన్నా ముందు కూడా పవన్ కళ్యాణ్ గారే కేంద్రానికి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒకసారి పునరాలోచించుకోండి, విశాఖ ఉక్కు ఆంధ్రుల మనోభావాల విషయము అంత ఆచామాస విషయం కాదు నిర్ణయం తీసుకోవడానికి, ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి మొట్టమొదట ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంటేటివ్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారే. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ వీళ్ళు ఏమైనా మారుతారేమో, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమైనా ఎంపీలు ఏమైనా అడుగుతారేమో, ఎమ్మెల్యేలను అడుగుతారేమో, విశాఖపట్నంలో విశాఖ ఉక్కు కాడ కూర్చొని ధర్నా చేస్తారేమో, లేదా పార్లమెంట్ లో వీళ్ళు గొంతు వినిపిస్తారేమో వేచి చూస్తాం. కానీ వీళ్ళు ఎంతసేపు వీళ్ళ వాటాలు, వీళ్ళ వ్యాపారాలు, వీళ్ళ కేసులు, వీళ్ళ లావాదేవీలు మాట్లాడుతున్నారు తప్ప ఈ విశాఖ ఉక్కు మీద ఈ ప్రైవేటీకరణ వెళ్ళిపోతున్న సందర్భంలో ఈ ఏపీకి సంబంధించిన మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి వర్గం కానివ్వండి, ఆ ఎంపీలు కానివ్వండి, ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గత నెల ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది, నేను విశాఖ ఉక్కుకు మద్దతు తెలుపుతున్నా అనేసి. తర్వాత కూడా రండి కలిసి వెళదాం, ఢిల్లీకి వెళదాం, రండి, నా ఒకరి బలం సరిపోదు, మనందరూ కలిసి వెళ్దాం, వెళ్ళి అడుగుదాం రండి కేంద్రాన్ని. 25 మంది ఎంపీలు ఉన్నారు కదంటే ఎవరు రాలేదు, ఒక ఎంపీ కూడా రాలేదు, వాళ్ళు రాలా వీళ్ళు రాలా, అక్కడ అయిపోయిందా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వారం క్రితము నిరాహార దీక్ష చేశారు వాళ్ళకి మద్దతుగా. కానీ కేంద్రం సంబంధించిన ఎంపీలు ఎవరు స్పందించట్లేదు. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రతి ఒక్కరికి విశాఖ ఏమి తెలియాలని చెప్పి ఒక మంచి వినూత్నమైన కార్యక్రమం తీసుకున్నాం. నిన్నటికి మొన్నటికి ఈ రోజుకి 3 రోజుల కార్యక్రమం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా జనసేన పార్టీ నాయకులు కండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎవరు చేయకూడదు అనుకుంటారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఉన్న ఎంపీలకి 25 మంది ఎంపీలకి కానివ్వండి, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా వాళ్ళకి ట్యాగ్ చేసి, మీరు కనీసం మీరు పోరాడేది ఏమీ లేదు, మీరు ప్రాణాలు ఇచ్చేది లేదు, మీరు చించేది ఏమీ లేదు, కేవలం కనీసం ప్లకార్డులో పట్టుకుంటారు నాయన అని చెప్పి చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు ఒక ఆలోచనతో మేమందరం కూడా వాళ్ళు డైరెక్ట్ గా ఫోన్లు చేసి చెప్తే పలకరు, వాళ్ళు కలుద్దామంటే పలకరు, కనీసం సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ప్లకార్డు పెట్టుకోవాలేమో చెప్పి ఒక ఆలోచనతో మేము ఈ నిర్ణయం తీసుకొచ్చాం. దానికి భారీ స్పందన. నిన్నటి రాత్రికే నిన్న రాత్రి 7 గంటలకి 10,50,00,000 పైచిలుక ట్విట్టర్లు, ఫేస్బుక్ లో పోస్టులు అయ్యి, ఇంకా ఈ రోజు ఇంకా కౌంట్ రాలేదు.
నాకు తెలిసి మొత్తానికి దాదాపు ఒక 14 నుంచి 15 కోట్లు దాకా ట్విట్టర్లు ఫేస్బుక్ల ద్వారా ఈ ఒక్క నినాదం ప్రైవేటీకరణ ఆపమని చెప్పి దేశమంతటా కూడా కోరుకుంటున్నారు. నాట్ ఏపీ, దేశమంతా కూడా కోరుకుంటున్నారు. కానీ ఇప్పటికన్నా ఈ ఎంపీలు పలుకుతారేమో కదులుతారేమో అంటే వీళ్ళు కదలరు, వీళ్ళు పలకరు. ఎందుకంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. దాన్ని అమ్మేయాలి, దాన్ని ప్రైవేటీకరణ చేసేయాలి, దాంట్లో వచ్చే వాటా డబ్బుని వీళ్ళ వాటా తెచ్చుకొని ఇక్కడ పథకాల కింద వాడుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దాన్ని ఆపాలనే దమ్ము ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. వాస్తవం. నిజంగా ముఖ్యమంత్రి 25 మంది ఎంపీలు ఏమన్నారు? స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఏం వాటా రాస్తారు? ఏం సార్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఏం వాటా రాస్తారు అది అమ్మితే? మన వాళ్ళు తెచ్చుకుంటారు సార్. మీ సామాన్యుడు కదా మన జగన్మోహన్ రెడ్డి కాలో వేలో కొట్టుకుని తెచ్చుకుంటాడు. ఎంతో సార్ 100 కోట్ల సార్ పథకాల కింద వాడుకుందాం అంటాడు. వీళ్ళు నిజంగా తెచ్చుతుంటే 25 మంది ఎంపీలు ఏంటి మెడలు ఉంచుతా అన్నాడు. 22 మందిని ఇస్తే తలకాయలు తీసుకెళ్లి వాళ్ళ పాదాల దగ్గర పెడుతున్నాడు. ఏమి ఒక రోజున్నా ఒక వైసీపీ ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ విశాఖపట్నం ఉక్కు కోసం ఆడపోయి ధర్నా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముంటే ధర్నా చేయమని చెప్పండి, కేంద్రాన్ని ఎదిరించమని చెప్పండి. ఆ సత్తా లేదు. కేవలం అమ్మడం, తినడం, పడుకోవడం. ఈ ప్రభుత్వం తప్ప ఇంకేం తీస్తారు. రైట్ శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ఏమంటారంటే డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా కానీ లేదా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించడం అనేది విశాఖ ఉక్కును కాపాడుకోవాలంటే తక్షణం జరగాల్సినటువంటి పరిస్థితి. ఆ దిశగా అటువంటి వాతావరణం రాష్ట్రంలో ఉందా? సార్ కేశవ్ గారు, మీకు 29 ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న వైసీపీ, జనసేన, బీజేపీ అనలిస్ట్ ప్రసాద్ గారికి పేరు పేరు నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మొదట నమస్కారాలు. ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చని ఈ ప్రభుత్వం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. చిన్నప్పుడు చిన్నపిల్లలు ఒక రైమ్ పాడేవాళ్ళు, జానీ జానీ ఎస్ పాప. ఇప్పుడు నాకు అది ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక వైరల్ అయ్యి, మీరు గమనించారో లేదో తెలియదు. జగను ఎస్ పాప, ఎనీ డెవలప్మెంట్ నో పాప, ఫార్మర్స్ హ్యాపీ నో పాప, ఉమెన్స్ సేఫ్ నో పాప, జాబ్ క్రియేషన్ నో పాప, వైజాగ్ స్టీల్ నో పాప, ఓన్లీ ఫేక్ అని ఈరోజు చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే 60 ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, 32 మంది ఎంపీల రాజీనామా, 66 మంది ఎంపీల రాజీనామా, 32 మంది బలిదానం, అమృతరావు లాంటి వాడు ప్రాణత్యాగం, 16 లక్షల మంది ప్రత్యక్ష ఉద్యోగులు, 17 లక్షల మంది పరోక్ష ఉద్యోగులు, 6,000 మంది ఒక జమీందారులు సహాయం చేస్తే భూములు 26,000 ఎకరాల రైతులు త్యాగం చేసి విశాఖ ఉక్కు ఇచ్చారు. దాదాపు 2 లక్షల కోట్ల పైచిలకు ఆస్తులు కలిగిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనలేక ఈరోజు ససికిల పడిపోయిన వైసీపీ. ఎందుకంటే పాదయాత్ర పెద్ద ఎత్తున చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఒక ఛాన్స్ అని చెప్పారు, ఛాయిస్ ఇచ్చారు. మేము 25 మంది ఎంపీలు అన్నారు, 22 మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులతో కలిపి 28 ఎంపీలు ఇచ్చారు. అక్కడ ఉత్సవ విగ్రహాలలాగా నిలబడుకున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పూర్తిగా 20-30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే కనీసం విశాఖ ఉక్కు మాది అని అడగలేకపోతున్నాం. పోస్కో ప్రతినిధులు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారో నాకు తెలియదు, ఈ మంత్రాంగం ఏదో నాకు తెలియదు. పోస్కో అనే కంపెనీ దాన్ని కొంటా ఉంది. దాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉండే విశాఖ ఉక్కు మంత్రిని కలవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని? జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించుంటే ఎందుకు వస్తారు ఆయన పోస్కో ప్రతినిధులు ఇక్కడికి వచ్చి ఏమి విశాఖ పరిశీలన చేయడానికి వచ్చారు వాళ్ళు? సో పోస్కో ప్రతినిధులు వస్తారని, పోస్కోకి అమ్మేయాలని రహస్యంగా ఏమైనా ఒప్పందాలు ఉన్నాయో నాకు తెలియదు. ఏదేమైనా సరే ఇది ప్రజల సమస్య, ఆంధ్ర రాష్ట్ర మనోభావాల సమస్య. ఎంతో మంది త్యాగ ఫలితం ఈరోజు విశాఖ ఉక్కు మనగా నిలబడింది. ఇప్పుడు తెలుసో ఉమ్మడి రాష్ట్రంలో మీరు హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం అత్యంత ఆర్థికంగా బలపడిన విశాఖపట్నం. అటువంటి విశాఖపట్నాన్ని వీళ్ళు డెవలప్ చేసేది, ఆల్రెడీ డెవలప్ అయిపోయింది విశాఖపట్నం. అటువంటి పట్టణానికి ప్రధాన ఆర్థిక వనరు విశాఖపట్నంలో ఉన్న వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ. అటువంటి స్టీల్ ఫ్యాక్టరీని నమ్ముకున్న ఎంతో మంది 32 లక్షల మంది కార్మికులు ఈరోజు వదిలి పడుతున్నారు. ఆ పోస్కో అనే సంస్థ ప్రపంచంలో నెంబర్ 1 స్టీల్ ప్రొడక్ట్ చేస్తారు జపాన్లో. దాని పరిస్థితి ఏంటంటే వాళ్ళు మ్యాన్ పవర్ వాడరు, అత్యధికంగా కంప్యూటర్ సిస్టమ్ వాడతారు. ఫస్ట్ తీసేది మొత్తం ఈ కార్మికులను తీసాడు పడేస్తారు. ఈ భూములన్నీ కూడా బ్యాంకులు తాకట్టు పెట్టి డబ్బులు వసూలు చేసుకుని తినేస్తారు. అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే పూర్తిగా రాజకీయంగా, ఆర్థికంగా, మౌలికంగా ఏ వసతులు రాకపోగా, సంపదను సృష్టించపోగా అప్పులు తీసుకొని వచ్చి పథకాలు పెట్టుకొని దాని ద్వారా ఏదో సాధించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కళలు మొత్తం కళలు అయిపోతున్నాయి. ఈరోజు దేశంలో 5 లక్షల ఫ్యాక్టరీలు మూసేశారని సాక్షాత్ బీజేపీ ఎంపీలే పార్లమెంట్లో ప్రకటించిన సంగతి దయచేసి మన టీవీలో కూడా వచ్చింది, గమనించాలి. ఎందుకంటే
ఈ రాష్ట్రం అనేది ఎంత విడిపోయిన తర్వాత ఎంత బాధాకరమైన సిచ్యువేషన్ ఉన్నామంటే విభజన గాయాలు ఇంకా మానలేదు. విభజన గాయాలు ఇంకా మానకముందే మళ్ళీ మనల్ని కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తా కనీసం ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక వెహికల్ పర్పస్ ఇవన్నీ కూడా పక్కెళ్ళిపోయి చివరికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా మీరు తీసుకెళ్లిపోతా ఉంటే ఆంధ్ర రాష్ట్రం శ్మశానం చేయాలనుకుంటున్నారో కేంద్ర ప్రభుత్వం నాకు అర్థం కాలేదు. మొదటి నుంచి ఆంధ్ర రాష్ట్రం పాకిస్తాన్ లో ఉందా, బంగ్లాదేశ్ లో ఉందా నాకు ఇప్పుడు కూడా అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఏవి చేయాలన్నా ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం లేదు. విభజన హామీలు రావు, బుందేల్ఖండ్ ప్రాజెక్ట్ సంబంధించి డబ్బులు 17 జిల్లాలకు రావు, కనీసం పోలవరం పూర్తి చేయరు. ఇవేవి అడగలేక, సేవలేక, చేతగాక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 150 మంది కౌరులు పెట్టుకొని 20 మంది ఎంపీలు పెట్టుకొని కడప పౌరుషాన్ని ఢిల్లీ పీఠాలకు తాకట్టు పెట్టేశారని డౌట్ గా ఉంది. ఈరోజు ప్రతిపక్షాలందరూ కూడా ఏకమై ఒక వైసీపీ తప్ప విశాఖ ఉక్కుకి మద్దతు ఇస్తా ఉన్నారు. ఇక్కడ ప్లే కార్డులు కడతారు, అవి కడతారు. ప్లే కార్డులు కట్టేదనో లేని రాస్తారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. నిలబడండి. ఆ రోజు సమైక్యాంధ్ర కోసం ఎంపీలు ఢిల్లీలో పెప్పర్ స్ప్రేలు ఒకరికొకరు కొట్టుకొని తోసుకోలేదా? ఏం దౌర్జన్యం చేసుకోలేదా? మా ఆంధ్ర రాష్ట్రం ఓడికొండాలి కొట్లాడలేదా? ఏం మీరు కడప ఊరుషాన్ని ఈరోజు మాకు చూపించాల్సిన సత్తా మీకు ఉందా లేదా? మేము ఓడిపోయాం, మాకు శక్తి లేదు. మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు. ఏం చేస్తున్నారు మీరు? కూర్చొని ఢిల్లీలో ఏసీ రూమ్ లో కూడుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కష్టాలు మీకు పడవా? మా పిల్లల భవిష్యత్తు, మా జీవితాలు, మా ఆర్థిక పరిస్థితులు ఏవి మీకు లెక్కలేక రావా? ఈ 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రజాక్షేత్రం నిలేస్తున్నారు. సమాధానం చెప్పకుండా డేరాలు కట్టుకొని, మార్కెట్లు కట్టుకొని రాత్రి పరిశీలించుకుంటూ వెళ్ళిపోతానే మంత్రులు ఈరోజు ప్లేకార్డులు పెట్టుకుంటున్నారా, ఇంకోటి పెట్టినారా అని ఎగతాళి చేయడం కాదు. మీకు చేతనైతే, మీకు అధికారం ఇచ్చి నిలబెట్టుకోదలుచుకుంటే మీరు ఢిల్లీతో ఢీకొనండి, ఆంధ్ర రాష్ట్ర పౌరుషం నిలబెట్టండి. చాలా సందర్భాల్లో ఢిల్లీ మెడల్ ఉంచింది ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం. అది మర్చిపోయి ఈ రోజు మీ కేసుకి బెయిల్కి మధ్యలో మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. ఇంతమైన పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రానికి రాకూడదు. రాజధాని రాని రాష్ట్రం, జీవితాలు లేని రాష్ట్రం, ఉద్యోగాలు లేని రాష్ట్రం, కనీసం పెన్షన్ ఇచ్చే పరిస్థితులు కూడా ఈరోజు లేదు. ఉద్యోగాలకు ఈరోజు వస్తాయో రాదో జీతాలు కూడా తెలియదు. అవాతాతలు పింఛన్లు పడతాయో కూడా తెలియదు. కనీసం ఈరోజు పెద్ద ఎత్తున నవరత్నాలు చెప్పిన ప్రకటన కూడా ఒక్కొక్క రత్నం రాలిపోతుంది. మద్యం రత్నం రాలిపోయింది, ఉచిత ఇండ్లు రాలిపోయినాయి, భూములు రాలిపోయినాయి, పంచాయతీ పథకాలు కూడా రాలిపోతాయి. పథకాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. శ్రీనివాస్ చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటి డిజిటల్ క్యాంపెయిన్ చేయడం ద్వారా గానీ, ప్లకార్డులు పట్టుకోవడం వల్ల గానీ రాష్ట్ర ఆకాంక్షని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షని కేంద్రానికి తెలియజెప్పడం అవుతుందా అవదా? విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీని ఒక కిటివేని కూడా తీసుకోపోనికుండా పూర్తిగా మా ప్రాణాలు పణంగా పెట్టైనా కాపాడుకుంటామని తెలుగుదేశం పార్టీ మేము హామీ ఇస్తున్నాం. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు మీరేం చెప్తారు? నమస్కారం అండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ, ప్రసాద్ గారికి, అదేవిధంగా వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ, అట్లాగే కిరణ్ రాయల్ నాకు ఫేస్బుక్ లో పాత మిత్రుడే, అందరికీ కూడా ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ అండి. సరే, ఇక్కడ ఎవరి వాదాలు వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అందరు కూడా ఏం చెప్తా ఉన్నారంటే వైసీపీ మీద పడి ఏడుస్తున్నారండి. ఏడుపు గొట్టు రాజకీయాలు అనేది పోవటంలా. ఇక్కడ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవటానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఒకరు కార్మికులు, రెండో వారు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ. వీళ్ళకి కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు. పార్లమెంట్ లో మా ఎంపీలు మాట్లాడింది వీళ్ళకి వినపడదు. మరి అదేవిధంగా మా ఎంపీలు ధర్నా చేసింది వీళ్ళకి వినపడదు. మా ఎంపీలు పాదయాత్ర చేసింది వీళ్ళకి కనపడదు. వీళ్ళు ఏ కాడికి వైఎస్ఆర్సీపీ మీద నిన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక నెల క్రితం పబ్లిక్ మీటింగ్ పెట్టారు. ఓకే, మంచి కొంచెం ఊపు తెచ్చారనుకున్నాము. తర్వాత వారం రోజులు డెడ్ లైన్ పెట్టారు. ఆ డెడ్ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొన్న ఇక్కడ తాడేపల్లిలో పెట్టారు. తాడేపల్లిలో పెడుతూ ఒక విచిత్రమైన వ్యాఖ్య చేశాడు ఆయన. ఏమిటంటే విచిత్రం, చిన్నపిల్లాడికి కూడా ఆంధ్రప్రదేశ్ లో చిన్నపిల్లలు కూడా నవ్వు వస్తుంది అనమాట. ఇంత కామెడీ ఆర్టిస్ట్ అయ్యానని. ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వినపడటం కోసం పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి తీసేస్తుంది. జగన్మోహన్ రెడ్డి డిజిన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు పెట్టింది. ఎవరి చేత ఫైట్ చేయాలండి? ఎవరి దగ్గర ఫైట్ చేయాలండి?
భారతీయ జనతా పార్టీ మీద ఫైట్ చేయాలి. భారతీయ జనతా పార్టీలో నువ్వు భాగస్వామి అని నేను అంటల్లా. భారతీయ జనతా పార్టీ మీద ఫైట్ చేయడానికి శ్రీనివాస్ చౌదరి గారు ఒక మాట అన్నారు, మెడలు వంచి నిలబెడతామని. మెడలు వంచడం కాదయ్యా, మెడలు వంచి ఆల్రెడీ మీ ఆత్మ శరీరం లాంటి సుజనా చౌదరి మరి సీఎం రమేష్ని నలుగురిని ఎంపీలని రాజ్యసభ సభ్యుల్ని పార్టీలోకి పంపించి బీజేపీలోకి పంపించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు ఒక్క నిమిషం ఎప్పుడైనా సరే ప్రశ్నించిన దాఖలాలు చూపించండి మీ తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీని. భారతీయ జనతా పార్టీని అనే దమ్ము లేదు, ధైర్యం లేదు, నోరు తెరిచి మాట్లాడలేరు. ఎక్కడ కూడా పైగా పొగుడుతారు. మీ వల్ల జరిగింది ఇది జరిగింది. కరోనా సమయంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలను ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారైతే మీ వల్ల ఇక్కడ కరోనా వరకు కంట్రోల్ అయిందండి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్తారా? ఎంత కాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు నిన్నగాక మొన్న తిరుపతిలో చూసామండి. ఏం జరిగింది? వాళ్ళందరూ ఏకమయ్యారు. దేనికోసం? అమరావతి రైతుల కోసమా? వాళ్ళు ఏకమైంది అమరావతి రైతుల కోసమా అండి? వాళ్ళు ఏకమైంది అమరావతి రైతుల కోసం కాదు. వాళ్ళు ఏకమైంది ఏంటంటే మనమందరం కానీ ఏకం కాకపోతే జగన్మోహన్ రెడ్డిని మనం ఎదుర్కోలేము. ఇదేమి కొత్త చరిత్ర కాదు. 2014లో అదే జరిగింది, 2019లో కూడా అదే జరిగింది. 2019లో కాకపోతే 2014లోనేమో ఓట్లు చీలకూడదని, 2019లోనేమో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరగకూడదని. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు విశాఖ ఉక్కు గురించి మాట్లాడుకుంటున్నాం. స్కెచ్లు గీసుకున్నా, ఎన్ని స్కెచ్లు గీసుకున్నా, ఏం గీసుకున్నా ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటారు. ప్రజల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇటువంటి ఆరోపణలు మీరు మీ స్టైల్ మీద నేను కాదన్నాం. ఇప్పుడు జనసేన పార్టీ ట్విట్టర్ ఏదో సోషల్ మీడియాలో పోరాడుతున్నాం, 10.5 కోట్లు వచ్చిందన్నారు. 10.5 కోట్లు కాదు, 20 కోట్లు రావాలి, సంతోషం. సమస్యకు పరిష్కారం అయితే భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడం నేర్చుకోండి. భారతీయ జనతా పార్టీని ఎప్పుడైతే ప్రశ్నిస్తారో అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాదన్నా, మేము ప్రశ్నిస్తాము, మీరేం చేస్తారు? భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు భారతీయ జనతా పార్టీని ప్రశ్నించినటువంటి వీడియోలు కావాలంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నిర్మోహమాటంగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఏ విధంగా ప్రశ్నించింది మీరు పార్లమెంట్ రికార్డుల్లో నుంచి తీసుకోవచ్చు. అంతేగాని ఓరకే కూర్చొని ఏం చేయట్లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. పోస్కో చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసింది. చౌదరి గారు మా దగ్గర 6 వీడియో కూడా ఉంది, మీకు మీ ఫోన్ నెంబర్ పెట్టండి, పంపిస్తాను. పోస్కో ముందుగా కలిసింది చంద్రబాబు నాయుడు గారినే. చంద్రబాబు నాయుడు గారు ప్రసాద్ గారు ఇంకాస్త కొద్దిగా బ్రెయిన్ పెట్టేసి ఆయన యూటర్న్ తీసుకున్న దానికి కారణం ఏది? ప్రత్యేక హోదా గురించి యూటర్న్ తీసుకున్నది ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. మరి అనుభవజ్ఞుడని ఓట్లేస్తే ఏమి చేయలేకపోయాను, ఇప్పుడు ఆ వ్యతిరేకతను బీజేపీ వైపుకు మళ్లించాలని చెప్పేసి ఆయన ఏదో పెట్టుకుంటే అదంట ఆ రోజే విశాఖ కోసం ఆయన పోరాడారంట. ఏమి కథలు చెప్తారండి కూర్చొని. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. మనం చెప్పేటటువంటి కథలు, హరికథలు నమ్మేటటువంటి అమాయకులు ప్రజలు కాదు. ప్రజలకు పోరాడుతున్నవాడు ఈ రోజున కార్మికుల తర్వాత కాస్తో కోస్తో నిజాయితీగా పోరాడుతున్న వాళ్ళు ఎవరంటే కమ్యూనిస్టులు కొంత పోరాడుతున్నారు, కొన్ని సంస్థలు కొన్ని పోరాడుతున్నాయి. కమ్యూనిస్టు సంబంధించినటువంటి సంస్థలు కొన్ని పోరాడుతున్నాయి నిజాయితీగా. అంతేగాని వైఎస్ఆర్సీపీ మీద పడి వెంకటేష్ రెడ్డి మీరు పోరాడలేదు అంతే కదా, కమ్యూనిస్ట్ వాళ్ళు పోరాడతారని చెప్తారు. వైఎస్ఆర్సీపీ ఒపీనియన్ చెప్పలేదు. అదే నేను అడగబోతుంది. అదే శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పారు, రాజకీయ పార్టీల మీద ఉపన్యాసం చేశారు. కానీ విశాఖ ఉక్కుని అడ్డుకోవడం, ఆపుకోవడం ఎలా, ప్రైవేటీకరణ ఆపడం ఎలా,
సరే జనసేన పార్టీ వాళ్ళ ఒక క్యాంపెయిన్ మాట- వాళ్ళు ఒక- చేస్తున్నారు, ఒక- మిగతా ఒక పార్టీలు వాళ్ళ మాట స్టార్ట్. చెప్తారా? అధికార పార్టీ నేను ఏం చేస్తుంది చెప్పే ఇప్పుడు? మాట నేను చెప్పే మాట వింటే మీరు ఆశ్చర్యపోతారు. చెప్పండి. జరగబోయేది కూడా మాకు తెలుసు. ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోతుంది. రైట్. పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు. ఆగిపోతుంది. ఎట్లా ఆగిపోతుందో తెలుసా? అమిత్ షా మరి ప్రధానమంత్రి ఒక గేమ్ ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో వేళ్లు ఉండటానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలా. ఏ ప్రయత్నం ఫలించక మరి వీళ్ళందరినీ కాదని వాళ్ళని నమ్మి వాళ్ళకి ఎవరైతే ఎక్కువ భజన చేస్తారో ఆ భజన చేసిన వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళకి ఇచ్చామనిపించుకోవాలని ఎన్నికల లోపు 24 ఎన్నికల లోపు 24 ఎన్నికల వరకు ప్రైవేటీకరణ జరగదు. 24 ఎన్నికల లోపు వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు కలిగే విధంగా నిర్ణయం వస్తుందని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. రాసుకోండి. అంటే ఏ విధంగా మీకు కొద్దిగా విశ్లేషించండి, ఏ విధంగా అనేది. క్వశ్చన్ పేపర్ లీక్ అందరం మేధావులే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ. నేను కాదు సార్. ఇప్పుడు నేను కాదు. ఏమండి ప్రేక్షకుల కోసం చెప్పండి, భారతీయ- ప్రేక్షకుల కోసం చెప్పండి. 99 టీవీ ప్రేక్షకుల భారతీయ కోసం జనతా పార్టీని ప్రశ్నించకుండా మౌనంగా ఉంటూ ఇప్పుడు అలాగే ఏమన్నాడు విశ్లేషణ మన జాతకమా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు? భారతీయ జనతా పార్టీ తప్పేమీ లేదు విశాఖ ప్రైవేటీకరణని డిజిన్వెస్ట్మెంట్ చేయటంలో అన్నాడు. మరి తప్పేమీ లేనప్పుడు ఎవరి మీద పోరాడాలండి? భారతీయ జనతా పార్టీ తప్పేమీ లేదు. యశో గారు తప్పు లేనప్పుడు వైసీపీ ఎవరి మీద పోరాడాలి? ఒక సెకండ్ మాట్లాడదు. వైసీపీ ఎవరి మీద పోరాడాలండి? ఆ తప్పేమి లేదని భజన చేసే వాళ్ళ కోసం, ఆ భజన చేసే వాళ్ళని ఆకాశంలోకి ఎత్తడం కోసం ఎన్నికలకు ముందుగా ఇస్తారు, ప్రైవేటీకరణను నిలిపివేస్తారు. రైట్. కిరణ్ రాయల్ గారు ఏంటి బుల్లెట్స్ అన్ని మీ వైపే తిరిగినాయి. సారు వైసీపీ నాయకులు సార్ పాపం శ్రీనివాస్ రెడ్డి గారు అది విశ్లేషణ చెప్పారా జోష్యం చెప్పారా నాకు తెలియట్లేదు సార్. విశ్లేషణ జోష్యమా? ఫస్ట్ క్వశ్చన్ నాకు దానికి ఆన్సర్ కావాలి. తర్వాత రాష్ట్రంలో వైసీపీ వల్లే వెళ్ళిపోతా ఉందని చెప్పి దేశంలో తెలుసు. ఎందుకంటే ఈ రోజు కేంద్రంలో పరిపాలిస్తున్న కేంద్రం ఆధీనంలో ఉన్న రైల్వే కానివ్వండి, పోస్టల్ కానివ్వండి, ఇంకెన్నో ఒక 2-3 ఇంకొక 2 ఉన్నాయి. ఇది ఎల్ఐసి ఇవన్నీ కూడా లాభాలు నడిచేదే. ఎందుకు ఇది నష్టం నడుస్తుందని చెప్తున్నారు? ఏది లాభంలోని కేంద్రానికి సంబంధించిన అన్ని కంపెనీలు కానివ్వండి, అన్ని పరిశ్రమలు కానివ్వండి, ఏదున్నా కూడా లాభాలు నడుస్తాయి. నష్టాలు నడిచే ప్రసక్తే లేదు. కేవలం మన ఎంపీలు మన ప్రభుత్వం చేతగాక, ఇక్కడున్న గవర్నమెంట్ చేతగాక పంపించేస్తుంది అంతే. అంతేగాని కేంద్రము లాభాలు నష్టాలు ఎవరు చెప్పట్లేదు. ఏ కేంద్రంలో ఉన్నప్పుడు ఏ సంస్థ అయినా సరే అది లాభాలు నడిచే సంస్థే. కేవలం రాష్ట్ర దేశంలో ఎన్నో ఉన్నాయి. మన రాష్ట్రంలో విశాఖ ఒక్కొక్కటే కాదు, హర్యానా, గుజరాత్ లో కూడా చాలా సంస్థలు కేంద్రం నడుపుతుంది. నష్టాల్లో ఉన్న నడుపుతుంది, మంది లాభాలు ఉన్న సంస్థ. ఎందుకు అమ్మేస్తుందంటే కేవలం ఇక్కడ ఎంపీలకి భజన చేయలేక, భజన తప్ప వేరే రాదు. ఇక్కడ ఎంపీల వల్లే పోతున్నది. మన రాష్ట్ర ప్రభుత్వం వల్లే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వాళ్ళే రూపొందించారు తప్ప ఇది ఏదో బీజేపీ పార్టీ చేసిందో జనసేన పార్టీ చేసిందో కాదు. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు తెలుసుకోవాలి, దోషం చెప్పారో లేకపోతే విశ్లేషణ చెప్పారు తెలియదు. కానీ కేంద్రముకి మన ఎంపీలు గట్టిగా పోయి కూర్చొని ఒక్క రోజున పార్లమెంట్ లో కూర్చొని ధర్నా చేశారా? స్పష్టమైన సమాచారం మేరకు చెప్పాను. లేదా మీ ముఖ్యమంత్రి గారు స్పష్టమైన సమాచారం మేరకు చెప్పాను. బీజేపీకి ఏం దొరకట్లా. అవన్నీ చేయరు. సరే, ఎప్పుడు 4 నెలలకు ఒకసారి బయటకు వచ్చిన 4 గంటలు 3 గంటలు ప్రజల మధ్య ఉన్నా గానీ ఆ 4 గంటలు 3 గంటలు పోరాడతాం కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం కాదు కదా మా నాయకుడు. ఇంట్లో కూర్చొని రాజకీయం చేయట్లేదు. 3 బయటకు వచ్చినా రాజకీయం చేస్తాను, సమస్యలు పోరాడుతున్నాం, మిమ్మల్ని పలికిస్తున్నాం వైసీపీ వాళ్ళని. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు ఏంటి మొత్తం అంతా? ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక నిమిషం. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఏం జరుగుతుంది కేంద్రం తీసుకునేటువంటి నిర్ణయం వెనుక? అంటే నిర్ణయం తీసేసుకుంది ఆల్రెడీ, అమలు చేసే వెనుక పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాటజీ చేస్తున్నారనేది శ్రీనివాస్ రెడ్డి గారి ఆరోపణ. నిజంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి జరగాల్సినంత పని జరిగిందా?
లేదు బీజేపీ కానీ లేదా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మొండిగా ఈ విషయంలో ముందుకు వెళ్లాల్సిందే అని పట్టుబట్టిందా? కేశవ్ గారు, మీకు నేను ప్రేక్షకులు అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ లో మిగతా రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఆ తెలుగుదేశము, సిపిఐ, సిపిఎం ఇటువంటి పార్టీలు రోజు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీని ఏదో ఒక విషయం తీసుకొని వచ్చి ప్రతి 3 నెలలకు ఒకసారి కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. రైల్వే జోన్ అంటారు, విశాఖ స్టీల్ అంటారు, అమరావతి అంటారు, హైకోర్టు అంటారు, స్పెషల్ స్టేటస్ అంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని కారణం చేయడానికి వీళ్ళు వాడుకుంటున్న అంశాలుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అదేవిధంగా డిజిన్వెస్ట్మెంట్ అనేది మేము ఒకరం తీసుకున్నట్టు లేదు, ప్రపంచవ్యాప్తంగా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి. దాన్ని ఒక విధానపరమైన నిర్ణయం పార్లమెంట్ తీసుకుంది. కాబట్టి దాని డిజిన్వెస్ట్మెంట్ కు ఇదొక్కటే కాదు, మిగతా కంపెనీలు కూడా వెళ్తున్నాయి. భారత ప్రభుత్వం వ్యాపారాలు చేయదు, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా విశాఖకు సంబంధించినటువంటి ఉక్కు కర్మాగారానికి ఉక్కు గనులు అనేది అన్నిటికీ ఓపెన్ గా వీళ్ళు కూడా బిడ్డింగ్ వేయవలసిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొత్తగా బొగ్గు తవ్వడానికి అవకాశం వస్తే ఈ రోజు టెండర్లు పిలిచారు, ప్రైవేటు వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఇదొక విషయం గమనించాలి. కాబట్టి భారత ప్రభుత్వం వ్యాపారాలు చేయదు, లాభ నష్టంతో సంబంధం లేదు. డిజిన్వెస్ట్మెంట్ చేయడానికి భారత ప్రభుత్వము, అదేవిధంగా ఇది విధానపరమైన నిర్ణయం. ఒక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిందో ఇంకొక రాష్ట్రానికి సంబంధం లేదు, అన్ని చోట్ల తీసుకుంటున్నారు. వీళ్ళందరినీ ఒక ప్రశ్న వేస్తుందండి, కమ్యూనిస్టులకు సంబంధించి కానీ, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. వీళ్ళ పిల్లలందరూ అమెరికాలో చదువుతా ఉన్నారు. ఏమైనా అమెరికా గవర్నమెంట్ లో పనిచేస్తున్నారా? ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. సాఫ్ట్వేర్ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతు బిడ్డలు ఈ రోజు పరిస్థితి ఏదో చెప్పాలి. కాబట్టి ప్రతి పని కూడా ప్రభుత్వం చేయదు. స్వతంత్రం వచ్చినప్పుడు ప్రభుత్వము బీజేపీ వాళ్ళ పిల్లలు ఎవరు విదేశాల్లో చదువుకుంటారంటే విదేశాల్లో ఉద్యోగాలు చేయట్లేదా? ఒక నిమిషం కంప్లీట్ చేయను, ఆయన కంప్లీట్ చేయను. వెంకటేశ్వర రెడ్డి గారిని కంప్లీట్ చేయను. మీ దగ్గర కూడా వస్తున్నా, మీరు బాగా వినాలి. కడప జిల్లా ఎర్రగుంట్ల దగ్గర ఉన్నట్టు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను అమ్మింది ఎవరి పీరియడ్ లో? దాని పక్కనే నల్లిరాయపల్లి దగ్గర భారతీయ సిమెంట్ పెట్టింది ఎవరు? భారతీయ సిమెంట్ వీకాట్ మిల్స్ అమ్మింది ఎవరు? ఈ నాయకత్వం కాదా? చిత్తూరు జిల్లాలో హెరిటేజ్ సంస్థను పెట్టి చిత్తూరు పాల కర్మాగారాన్ని అమ్మింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కాదా? మీరు కాదా? గన్నవరం కోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాటాను అమ్మింది మీరు కాదా? మీరు ఎందుకు మాట్లాడతారండి? మీరు అమ్మితే మీరు చేస్తే సంసారం, వేరే వాళ్ళు ఓటు వేస్తే ఇంకొకట. కాబట్టి ఈ రాష్ట్రంలో మీరందరూ చేసేది కూడా రాజకీయంగా ప్రజలను ఒకవైపు తిప్పడానికి, భారతీయ జనతా పార్టీని నిందించడానికి మీరు చేస్తున్న పనులు తప్ప ఇంకొకటి ఏమీ కాదు. భారతీయ జనతా పార్టీకి మీరు ఏం చేసినా కూడా ప్రజలు మా వైపే ఉన్నారు. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక ప్రశ్న. ఈ కార్యక్రమాలు ఇప్పుడు మీరు చెప్పిన పరిశ్రమలు అమ్మినా, కొన్నా, ఏం జరిగినా వాటికి సెంటిమెంట్కి ప్రాధాన్యత. కానీ విశాఖ ఉక్కుకు సంబంధించినంత వరకు అది తెలుగువారి హక్కు అనేటువంటి రీతిలో ఒకప్పుడు ఒక మహోద్యమంగా జరిగిన తర్వాత వచ్చినటువంటి కర్మాగారం. కాబట్టి దాని మీద కొన్ని సెంటిమెంట్లు, ఎమోషన్స్ ఉన్నాయి. వీటిని కూడా మీరు పరిగణలోకి తీసుకునే అవకాశం లేదా? కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు కానీ కేంద్రానికి నివేదించే ప్రయత్నం ఏమి చేయరా? డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్. ఎర్రగుంటలో ఉండే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిమెంట్ కర్మాగారం అమ్మినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయారు? నిజాం షుగర్స్ అమ్మినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయారు? గన్నవరం పోర్ట్ అమ్మినప్పుడు వీళ్ళ భాగం అమ్మినప్పుడు ఎక్కడ పోయారు? ఇక్కడ చూడండి, ఉద్యోగ ఉపాధి కల్పన పెరగాలంటే ప్రైవేటులోనే. భారత ప్రభుత్వంలో ఈ రోజు ఉద్యోగాలు ప్రభుత్వం తరఫున ఎంతమంది చేస్తున్నారు? ప్రైవేటు తరఫున ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రతిదాన్ని రాజకీయం చేసి కోడిగుడ్డు మీద ఈకలు పీకడం కాదు. కాబట్టి ప్రతిదీ ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ఎందుకు జాబులు తీసుకుంటున్నారు? అందరినీ రెగ్యులేట్ చేయండి. ఇలా ఎన్నికల హామీలోనే ఉంది కదా. కాబట్టి ప్రతిదీ ప్రైవేటైజేషన్ అనేది అదేదో భూతంగా చూడాల్సిన అక్కర్లేదు. కాబట్టి లాభ నష్టంతో సంబంధం లేకోకుండా, ఉద్యోగ ఉపాధి కల్పనకోకుండా ఈ ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్లి ఇంకా ఈ దేశంలో పోర్టులు నిర్మించాలి కదా, నేషనల్ హైవేస్ నిర్మించాలా, రక్షణ రంగంలో ఉత్పత్తులు పెట్టాలి, ఈ దేశంలో పిల్లలకు చదువులు అందించాలి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కింద. తర్వాత మీకు అందరికీ తెలిసిందే, కరోనా తర్వాత ముందు, కరోనా తర్వాత ఇప్పుడు
మీకు మీకు వైద్యంలో మార్పులు జరిగాయి. రైట్ నేషనల్ రైట్ రైట్ రైట్. ఒక నిమిషం ప్రసాద్, ఒక నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రసాద్ గారు ఒక ప్రశ్న అడుగుతాం. ప్రసాద్ గారు ఒక ప్రశ్న అడుగుతాం. కాబట్టి మంచి ప్రసాద్ గారు చెప్పండి. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం అండి. మీతో నేను ఫస్ట్ టైం డిబేట్. నమస్తే అండి. ప్రసాద్ గారు చెప్పండి. మీరు చెప్పినట్టు నిజాం షుగర్స్ అమ్మడం చూసామండి. తర్వాత భారతీయ సిమెంట్స్ పునాదులు ఎలా పడ్డాయో తెలుసు అందరికీనండి. మీకు ఒక్కటి చెప్తున్నాను సార్, ప్రైవేటీకరణ అన్న పదంలోంచి ప్రైవేటీకరణ అన్నది మహానుభావుడు పివి నరసింహారావు గారు ప్రైవేటీకరణ చేయమనలేదు. డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ అన్నది ఎప్పుడైతే ఎలా ఉంటుందంటేనండి, ఒకటి ప్యారలల్గా నష్టాల ఊబిలో నష్టాల పొరుములోకి వెళ్ళిపోతున్న వాటిని పరిరక్షించలేని తరుణంలో, ఉదాహరణకి హెచ్ఎంటీ వాచి అనే దాన్ని ఏ విధంగానూ పునరుద్ధరించలేని దౌర్భాగ్య స్థితికి లీడ్ అయింది ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. అంచేది ఏంటంటే అది నిర్వీర్యం కాబట్టి అలాంటి వాటిని మీరు డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లోకి తీసుకురండి. అలాగే ఐడిపిఎల్ నుంచి బయటకు వచ్చిన డిసెంటెంట్స్ వాళ్ళు ఎవరెవరు తెలుసా అండి? ఈ రెడ్డి ల్యాబ్స్ కానీ, హెట్రో డ్రగ్స్ కానీ, ఈ అరవిందో కానీ, ఇవన్నీ ఐడిపిఎల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. ఒక అట్ ద కాస్ట్ ఆఫ్ ఒక పెద్ద సంస్థను నిర్వీర్యం చేసి ఈ చిన్న చిన్న సంస్థలు ఎలా ఆవిర్భవించి ఏ విధమైన టర్న్ ఓవర్లు ఇస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ విధానం మీరు లాభార్జన కాదు, లేకపోతే ప్రభుత్వం వ్యాపారం చేయదని, ఇది మీ కొత్త స్లోగన్ అండి. గతంలో బ్యాంకుల జాతీయకరణ అన్న దాంట్లోంచి మనం తీసుకుంటారండి, భారతదేశ ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ ఎకనామిక్ పాలసీస్ ఎట్లా ఉన్నాయంటే, సంక్షేమ పథకాలకు అనుసంధానించడానికి ప్రభుత్వ రంగ వ్యవస్థల నుంచి వస్తున్న ఆదాయ వనరులని కేటగారికల్గా వాటికి కేటాయించడానికి ఉపయోగపడే వసతులు కల్పించబడ్డాయి. అవే పంచవర్ష ప్రణాళికలు. మన దౌర్భాగ్యానికి ఏంటంటే అవి నీతి ఆయోగ్ని కొత్త తీసుకొచ్చి మన నెత్తిమీ పెట్టి అందులో అందరినీ ముఖ్యమంత్రులనే భాగస్వాములు చేశారు. ముఖ్యమంత్రులందరికీ నాలుగు తెలివితేటలే ఉంటాయి. ప్రణాళిక సంఘంలో ఉన్నప్పుడు వాటికి ఇప్పుడు వచ్చిన ఈ డిస్ప్రపోర్షనల్ డేట్లో మీకు సింపుల్గా చెప్తున్నా, అందరికీ అర్థమయ్యే భాషలో, బంగారు బాతుగుడ్డు కదా. ఇవాళ రోజు ఒక్కొక్క గుడ్డు పెడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు, ఉదాహరణకి వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇవాళ మీరు అందరూ ఏదో హక్కు కింద మాట్లాడేస్తున్నారు. దాని మీద ప్రభుత్వ పరంగా ఇన్వెస్ట్ చేసిన 34,857 కోట్లు డివిడెండ్ రూపంలో ఆల్రెడీ చెల్లించేసిందండి. దాని మీద మీకు సాధారణంగా చెప్పాలంటే 13 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఒక ఇంట్లో అద్దెకున్నోడికి ఇంటి మీద హక్కు ఎలా వస్తుందో అలాంటి కాన్సెప్ట్ దాని మీద కూడా. ఈ ఆర్కార్డ్ నిర్వాసితులు ఎవరైతే భూమిని ఇచ్చిన రైతులు ఎవరు ఉన్నారో ఇవాటికి కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏ విధమైన పునరావాస కార్యక్రమం కానీ ఆర్కార్డ్ ప్యాకేజ్ కానీ ఇవ్వలేదు. సో మీరు ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఉన్న కోడిని పేక్ కోసేసి వాళ్ళు కోడి కూర తినేద్దాం అనే కాన్సెప్ట్లో ఈ బీజేపీ ప్రభుత్వం డ్రైవ్ అవుతుంది. మీరు అంటారు ఏదో ఉచిత విద్య పథకాలు ఇవన్నీ. సార్, భారతంలో కూడు గొడ్డుతో పాటు ఉచిత విద్య అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో డ్రైవ్ అవుతుందండి. ఈ 70 సంవత్సరాల స్వతంత్రాలు ఇవాళ మీరేమి ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఎవరికి ఇవ్వలేదు. వాజ్పేయి గారి ఆయనలోనే 2000 చిల్లరలో అనుకుంటున్నారు ఇవాళ హైటెక్ సిటీ కట్టి ఇవాళ హైటెక్ సిటీలో ఉద్యోగాల కల్పన. దీనికి వెనకాతలు జరిగిన కంప్యూటర్ సైన్సెస్ ఇంజనీరింగ్ చదువుకున్న ప్రత్యర్థి విద్యార్థులు ఎంతో మంది పూర్వవైభవం సంతరించుకున్నప్పుడు ఈ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ ఇంకా ఇనిషియేషన్ కూడా కాలేదు. సో విద్యా వ్యవస్థలో నేనైనా ప్రభుత్వ రంగ పాఠశాలలో చదువుకున్నప్పుడు కూడా మనకేమి ఇలాంటి డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో తెచ్చిన డబ్బులతో మిమ్మల్ని నన్ను చదువుకునే ప్రభుత్వ స్కూల్లో ఏమి చదివించలేదు. అంటే ఇది కొత్త మాడ్యూల్ ఏంటంటే పరిపాలనా విధానంలో వెసులుబాట్లు ఎత్తుక్కోవడం కాదండి, పరిపాలన చేతకాంతానం కింద దీన్ని అభివర్ణిస్తారు. ఉన్నదాన్ని కూర్చుని తింటే కొండలు జరుగుతాయి అంటే కూర్చుని తింటే కొండలు తరిగించే కార్యక్రమం 7 సంవత్సరాల బట్టి నడుస్తుంది. 75 సంవత్సరాల స్వతంత్రంలో 48,70,000 కోట్ల అప్పులు ఇచ్చిన ఈ ప్రభుత్వానికి 138 లక్షల కోట్లు అప్పు తెచ్చి మన పరివారం పెట్టారు. కారణం రెవెన్యూ మాడ్యూల్ మీకు రాక, రెవెన్యూ ఎక్కడి నుంచి తేవాలో రూపాయి సంపాదన అన్న దాని మీద మీ కాన్సెప్చువల్ డ్రైవ్ లేదు. కావాలంటే మీకు మళ్ళీ చెప్తాను, ప్రైవేట్ మాడ్యూల్ అన్నారు. ఇవాళ ఈ దేశం అడుక్కు తింటుంటే అందులోనూ ఓన్లీ అదానీ అంబానీ గారు ఒక్కలే, ఒకటి ప్రపంచంలో 1, 2, 3లోను, ఇంకోటి ఏషియాలో 1 నుంచి 10లోనూ ఉంటాడా? మనందరికీ చేత కదా ఈ మరి కోడిగుడ్ల వ్యాపారాలు మనకి ఎవరికి రాదండి? ఏంటి సార్ చెప్తున్నారు? ఏదో వింటున్నాం కదా అని ఒక డిజిన్వెస్ట్మెంట్ మాడ్యూల్ని మీకు అనుగుణంగా ఎలా కావాలంటే దాన్ని అన్వయించుకుని ఇప్పటికిప్పుడు కృత్రిమార్జన క్షణికార్జన అన్న దాని మీద ఆధారపడి మీరు డ్రైవ్ చేస్తే ఎస్ ఇవాళ మీ జేబు దండిగానే ఉంటుంది. రేపు రాబోయే భవిష్యత్ తరాలు ఏం కూర్చుందంటే ఉన్న భూములు ప్రైవేటీకరణ చేస్తున్నారు, పాస్కోకి ఇచ్చారు. నిజంగా పోర్టు విషయంలో బ్రహ్మాండంగా మాడారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నాను, ఒకసారి నేను విశ్లేషణాత్మకంగా కొన్ని విషయాలు ఆలోచిస్తుంటారండి. ఇమ్మీడియట్ రెస్క్యూకి 7,000 కోట్లు కావాలన్నారు. ఈ అదాన పెట్టిన పోర్ట్లో ఆ ల్యాండ్ అలొకేట్ చేసిన అమౌంట్ దాంట్లో 7,000 కోట్లు. అది మీరు ఇప్పించండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. స్టీల్ ప్లాంట్ మీరు ఏం చెప్తున్నారండి? ప్రాఫిట్ మాడ్యూల్, లాస్ మాడ్యూల్ గురించి చెప్తున్నారు. ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవ్వలేదండి, 1142 కోట్ల ప్రాఫిట్ మాడ్యూల్ చేసి చూపించారు జపాన్ తరాలో. ఏం మాడుతున్నారు సార్? ఏదేదో చెప్పేసి ఇక్కడ కబుర్లు చెప్పేసి వెళ్ళిపోతే కుదరదు సార్. వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మీతో అనుసంధానించుకుని ఉన్న కారణంగా ఆ కబంధ హస్తాల నుంచి విడిపించుకోవడం రాక ఇండైరెక్ట్ పోరాటం చేస్తారు. ఒక్కసారి ఆంధ్ర వల్ల పోరాటం స్టార్ట్ అయితే మీ వల్ల కాదు. మీ వల్ల కానీ ఇందిరాగాంధీ గారి లెక్కనే కాలేదు సార్. మీరెంత ఆఫ్టర్ ఆల్
నేను ఆఫ్టర్లోనే మాట్లాడతాను. ఎందుకంటే ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని దాన్ని సాధించుకునే నేపథ్యంలో ఇందిరాగాంధీ మెడలు వచ్చిన ఆంధ్రుల యొక్క పౌరుషంతో కూడిన మాటలతో నేను చెప్తున్నాను. అంత ఈజీ కాదు సార్. ఏదో తేలికపాటు నిర్ణయం, దేశమంతా నిర్ణయాలు తీసుకుంటున్నారు, వైజాగ్ వేరు, అందులో మాకు సంబంధం లేదు, ఏదో ఎడ్యుకేషన్ పాలసీ చేస్తారంటే ఇక్కడ ఖాళీగా కూర్చోవడం. వెంకటేశ్వర రెడ్డి గారు రిప్లై ఇవ్వండి. వెంకటేశ్వర రెడ్డి గారు. ప్రసాద్ గారు, మీరు చాలా అనుకూలంగా మీరు మాట్లాడినారు, సంతోషమే. ఇది వరకు మీరు మెడలు ఉంచారని చెప్తున్నారు. మెడలు ఉంచే వాళ్ళందరూ 2017 నుంచి 19 వరకు మమ్మల్ని వీధిలో గవర్నమెంట్ డబ్బులు పెట్టి తిప్పిన వాళ్ళు ఏమైనారు ఈరోజు? ఏమంటే రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారా మీరు? ఆంధ్ర రాష్ట్రం మీద ఏమైనా రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారా మీరు? ప్రసాద్ గారు, మీరు విశ్లేషకులు, మీరు పాలిటిక్స్ ఉంటే వ్యక్తులు మీరు తెచ్చుకోండి సార్. రాష్ట్రానికి వివక్ష గురి చేస్తున్నారు. చూడండి, మీరు ఒక్కరే మేధావులు కాదు, ఈ దేశంలో చాలా మేధావులు కాదండి. నేను మేధావుని ఏదో చెప్పలే. ప్రసాద్ గారు మమ్మల్ని మాట్లాడినవండి. మీరు అంతా మొత్తం మేము మాట్లాడలేదంటే ఎట్లవుతుంది? అట్లా కాదు కదా. మీరు వినండి. మీకు ఐడిపిఎల్, హెచ్ఎంటీ ఫ్యాక్టరీ సంబంధించి ఎందుకు దివాలా తీసాయి చెప్పండి. ఏంటంటే మీరు చెప్పండి. మీరు ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే మీరు ఎన్ని కంపెనీలు బిజినెస్ చేస్తున్నారా? తర్వాత ఉద్యోగ ఉపాధి కల్పన పెరగకూడదా? తర్వాత విశాఖలో స్టీల్ ప్లాంట్ లో మీకు ఈ రోజు ఉద్యోగులను తొలగిస్తామని చెప్పారా? లేదే? డ్రైవర్ని నేను కారు అమ్ముతూ నా డ్రైవర్ని మీకు ఇచ్చాను. డ్రైవర్కి ఉద్యోగం కల్పించగలరా మీరు? ఇదో చూడండి, మీకు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలకు తేడా లేదనిపిస్తుంది. మేమంతా బుర్ర కలుగుతాం, భారతీయ జనతా పార్టీ కడుక్కోవాలన్నట్టుంది. మమ్మల్ని మాట్లాడి మేము మాట్లాడతాం. మీరు మాట్లాడండి. మీకు నేను అడుగుతున్నాను, ఎర్రగంటలో సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మినప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారండి? ఆంధ్రప్రదేశ్ విభజనలో మీరు ఎక్కడున్నారండి? వీళ్ళందరూ ఏం కావాలని అడిగారా? ఎవ్వరు అడగలే. ఆంధ్రప్రదేశ్ లో చేశారు మీరందరూ కూడా. మీరందరూ చేశారు ఉద్యోగం. విడిపోయే సందర్భంలో ఏమీ చేయలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రార్థన చేయడానికి మాత్రమే మీరందరూ మాట్లాడుతున్నారు. గోడి ప్రసాద్ గారు, మీరు ఎయిర్ ఇండియా అందరూ మాట్లాడడం లేదు. ఎయిర్ ఇండియా అన్నారు కదా, అప్పుడు మాట్లాడలేదు. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక క్వశ్చన్ స్ట్రైట్ ఆన్సర్ చేయండి. ఇంతసేపు డిస్కషన్ లో కానీ పవన్ కళ్యాణ్ గారి క్యాంపెయిన్ లో కానీ ఒకటే పాయింట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఈ మిగతా మీరు పోలుస్తున్నటువంటి ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, అమ్మకాలు, ప్రైవేటీకరణలు వీటితో సంబంధం లేదు. ఈ సెంటిమెంట్ని ఎందుకు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ గౌరవించడం లేదు? దీనికి సమాధానం ఉందా మీ దగ్గర? ఖచ్చితంగా చెప్తాను. భారతీయ జనతా పార్టీకి జనసేన మిత్రపక్షము. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అదే విధంగా ఇప్పుడు జరుగుతున్న అంశాల మీద బాధ్యత గల వర్గ రాజకీయ పక్షిగా పవన్ కళ్యాణ్ గారిని మా మిత్రపక్షం స్పందించింది. అయితే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, బాధ్యత కలిగిన ఒక జాతీయ రాజకీయ పార్టీ. మేము అధికారంలో ఉన్నాం. ఒక విధానమైన నిర్ణయం పార్లమెంట్ తీసుకుంది. వాటిని అమలు చేయాల్సి ఖచ్చితంగా వస్తా ఉంది. కాబట్టి దేశంలో ఇదొక్కటే కాదు చేసేది, మిగతా రాష్ట్రాల్లో కూడా ఛత్తీస్గఢ్ లో అయితేనే, పశ్చిమ బెంగాల్ అయితేనే, మిగతా అన్ని ప్లేస్లలో కూడా ఈ రోజు మీరు ఒక కేశవ్ గారు ఒక విషయం గమనించాలా, అమెరికాలో కూడా ఈ రోజు రాకెట్ ప్రయోగాలు ప్రైవేట్ తరఫున జరుగుతున్నాయి. ఈ విషయాలు గమనించరే. ఇప్పుడు దేశంలోకి కొత్త టెక్నాలజీ వస్తుంది, బ్యాటరీలతో కార్లు ఉత్పత్తి చేయాలనేది. ఇటువంటి వాటి డబ్బులు ఎక్కడ తీసుకురావాలి? ప్రజల మీద ట్యాక్స్ వేయాలా? ప్రసాద్ గారు ఇంకొక విషయం అడిగారు, అప్పులు చేస్తున్నారని. అప్పులు ఎఫ్ఎంబీఆర్ క్రాక్ చేసింది లేదు, ఈ దేశంలో ఇంకొక విధంగా వాడింది లేదు. నేషనల్ ప్రాజెక్ట్ అయితేనేమి, జాతీయ ప్రాజెక్టులు ఏం ప్రాజెక్ట్ కట్టారు? చెప్పండి మీరు చెప్పండి, ఏదో చెప్పండి చెప్తాను. సార్ ఒకటి చెప్తాను సార్, పెద్దలు మీరు మీ మీద గౌరవంతో చెప్తున్నాను. ఈ రోజు కూడా దేశంలో ఒక్కటి పరాజిత కార్యక్రమం కానీ, ఒక్కటి పనికొచ్చిన పని కానీ దేశంలో చేయలేదు. ఒక్క సర్దార్ పటేల్ గారి విగ్రహం పెట్టడం తప్ప ఇంకేం చేశారు చెప్పండి. కేశవ్ గారు ఒక నిమిషం ఉండండి, వినండి. పోలవరం ప్రాజెక్టు గురించి చర్చ పెట్టాల్సి వస్తే నేను వస్తాను, మీరు 1.5 గంట పెట్టండి. పోలవరం ప్రాజెక్టు ముంపుకు సంబంధించిన బ్యాక్ వాటర్ లో ముడిగిన భూములు ఇంతకు ముందు ప్రభుత్వ భూములుగా ఎందుకు చూపించారు? ఈ రోజు అసైన్మెంట్ భూములుగా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎందుకు చూపిస్తా ఉంది?
అది చెప్పాలి. ఏంటి మీరు- చూపిస్తారు? మీరు ప్రతిసారి ఏంటి ఇది కొత్త వాదాలు రైట్ మీరు అనవసరం. రైట్ పోలవరం గురించి మాట్లాడదాం. పోలవరం గురించి కొత్త వాదాలు తీసుకొచ్చి రైట్ మాట్లాడడం రైట్ సిద్ధంగా లేవు. రైట్ ఆర్ఆర్ ప్యాకేజ్ 2013 ప్రకారం ఎందుకు ఇవ్వట్లేదు అడిగితే ప్రభుత్వ భూముల నుంచి చూపించండి. అడిగిన ప్రతిసారి కొత్తగా వద్దండి. మీరు పోలవరం అడిగారు, పోలవరం గురించి వినని ఇంకా చెప్తానండి. మీకు ఇంతకు ముందు చూపించిన ప్రభుత్వ భూములు అసైన్ భూములుగా ఎందుకు చూపించారు? కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా కడతానని చెప్తే మీరు ఎందుకు ముందుకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం ఎందుకు వస్తుంది? భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ ప్రభుత్వం నిర్మిస్తుంది కదా, మీరు ఎందుకు ముందుకు వస్తున్నారు? మీరు అడగాల్సింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ. ఇంకా ఎందుకండి మీ కాకినాడలో పెట్రోకెమికల్ పార్టీకి సంబంధించి ఫీజిబిలిటీ పండుగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బులు ఎందుకు చెల్లించలేదు మీరు చెప్పాలి. రైట్ ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు రైల్వే ప్రాజెక్టు నిధులు ఎందుకు కేటాయించలేదు అది చెప్పలేరా? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పులు తేక కొంతమంది దీన్ని వేసుకొని ఇది ఒక రాజకీయ పద్ధతిగా గడుపుకోవడానికి పనికొస్తుంది కదా. ఇంకొకటి ఏమీ లేదు. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగ ఉపాధి కల్పన కావాలంటే ప్రైవేటైజేషన్ కూడా ఏదో అది పెద్ద భూతం కాదు. ఇంతకు ముందు టాటా బిర్లాలు అన్నారు, ఈరోజు ఆదాని అంబానీలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 40 సంవత్సరాల కింద టాటా బిర్లాలు అన్నారు, ఈరోజు ఆదాని దేశాన్ని అంబానీ. దోచుకోలేదండి. రైట్ ఇలా టాటా బిర్లాలు రిచెస్ట్ పర్సన్స్ కాదు, రిచెస్ట్ పర్సన్స్ కాదు. వాళ్ళు దేశంలో ప్రఖ్యాత ఇండస్ట్రియలిస్టులు అంతవరకే. ఆ ధనవంతులు అత్యధిక ధనవంతులు అనేటువంటి ప్రస్తావన లేదు అందులో. ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం. గుంటూరు వ్యాపారం వేరే, భారతీయ సిమెంట్ వ్యాపారం వేరే. వీళ్ళందరూ వ్యాపారం కదా, రైట్ చేస్తే వ్యాపారం వేరే వాళ్ళు చేస్తే ఇంకోటి. అట్టే అవుతుందండి. ప్రసాద్ గారు, కాబట్టి ఈ విషయాలని మీరు గుర్తుంచుకోవాలి. రైట్ ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? వెంకటేశ్వర రెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్న తెలుగుదేశం కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ కానీ ఫెయిల్ అవడం వల్లే పరిశ్రమల ప్రైవేటీకరణ ద్వారా ఉపాధి కల్పన అనే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఒప్పుకుంటారా? సార్ పంటి నొప్పని పోతే తుంటి మీద అన్నట్టుంది వ్యవహారం ఇది. మేము అడిగే అంశం ఏంది అని చెప్పే అంశం ఏంది? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు అమ్ముతున్నారు? కారణాలు లేవు. లాసులో ఉందా? లేదు, బెనిఫిట్ లో ఉంది. మరి ఎందుకు అమ్ముతున్నారు? మేము దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమలు మూసేస్తున్నాం, దీన్ని కూడా మూసేస్తున్నాం అంటే దేశవ్యాప్తంగా పరిస్థితులకి ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు తేడా ఉంటాయి. నేను చెప్తాను ముందే. వ్యాపారం చేయకూడదు. నేను ఇందాక వ్యాపారం అంటే ఏమనుకుంటారు అసలు? ప్రభుత్వం వ్యాపారం చేయరు. ప్రభుత్వ గవర్నమెంట్ అండర్టేకింగ్ యూనిట్స్ కింద ఉండేవి. చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థికంగా పూర్తిగా నష్టపోతాము. పనిచేసిందండి. అండర్టేకింగ్ యూనిట్స్ అంటే ఏంటి తెలుసా? ఏదైతే మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం వ్యాపారం చేయరు. రైట్ ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు కంప్లీట్ చేయండి. శ్రీనివాస్ రైట్ చెప్పండి. అయితే ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, విభజన అంశాలు అమలు చేసే 6 సంవత్సరాలు మీకుంటే ఉక్కు ఫ్యాక్టరీ వదిలేయండి. ఉక్కు ఫ్యాక్టరీని ఆంధ్ర రాష్ట్రానికి అప్పచెప్పండి. ఉక్కు ఫ్యాక్టరీ లాసులో లేదు కదా, దానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం డబ్బులుగా తీసుకెళ్లిపోయింది కదా. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రణాళిక ఇప్పించారు, రాజీనామాలు చేశారు గతంలో ఎంపీలు. ఇవన్నీ తెలియదా మీకు? ఇది సెంటిమెంటల్ విషయం. ఆంధ్రప్రదేశ్ గారి విషయం కూడా తెలియదా? విభజన అంశంలో మాకేమి ఇవ్వాల, చేతులు ఎత్తేసిన హ్యాండ్స్ అని పెద్దల పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసింది. ఇది వేరే దేశంలో ఉందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడైనా విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది, కమ్యూనిస్ట్ పార్టీ మాట్లాడుతున్నారు. అందరూ మా మీద బుర్జాలుతున్నారంటే వారు ఎందుకు తెలుసుకుంటారు? మీరు ప్రజలకు న్యాయం చేయండి, ప్రజలకు పక్షాన్ని నిలబడండి. ఉక్కు ఫ్యాక్టరీ వదిలేయండి. మీరు ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు ఇవ్వండి. ఉక్కు ఫ్యాక్టరీకి మీరు ఐరన్ ఓర్లు కేటాయించండి. లాస్ట్ లో నడిపించుకుంటాం మేము ఆంధ్ర రాష్ట్రానికి. మీరు ఇదిలేసి వచ్చి విశాఖ ఉక్కు స్టీల్ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉంది విషయం తెలుసుకొని మీరు ఈరోజు రాష్ట్రం సెంటిమెంట్ భావించి ఆంధ్ర రాష్ట్ర పౌరుడైతే మీరు, ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే మీరు, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేసి తలుచుకుంటే మీరు, ఆంధ్ర రాష్ట్ర బీజేపీ తరఫున మీరే కట్టండి పట్టం కేంద్ర ప్రభుత్వానికి పోరాటం స్ట్రైక్ షాట్ నేమ్ అవసరం. కిరణ్ రాయల్ గారి కేవలం విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో ఒక్క నిమిషం. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం బీజేపీ జనసేన మధ్య వైరుధ్యాలను ఏమైనా తీసుకొస్తుందా? పవన్ కళ్యాణ్ ఒకవైపు నుంచి మాట్లాడుతున్న విధానం సరే, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎలా వహించాలనే అంశం ఇంకోవైపు నుంచి చూస్తే బీజేపీ చాలా క్లియర్గా ఇట్ ఈస్ ఫర్ సేల్ అని చెప్పిన ఒక క్లారిటీ ఇచ్చేస్తుంది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పవన్ కళ్యాణ్ గారి మాటల వెనక కూడా ఏదో కుట్ర ఉందని చెప్పని వైసీపీ నాయకులు అంటున్నారు. ఎలా, ఏ విధంగా? ఇక్కడ ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, ఒక నిమిషం కిరణ్ రాయల్ చెప్తారు. ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ ఒక విషయం అండి క్లారిటీగా మేమేం చెప్తున్నాం మొదటి నుంచి, మీరు పోరాడండి, మీ వల్ల కాదు రాజీనామా చేసి మొత్తం ఎంపీలు 23 మంది ఎంపీలు రాజీనామా చేయండి, 151 మంది ఎమ్మెల్యే రాజీనామా చేయండి, తర్వాత జనసేన బాధ్యత తీసుకుంటుంది. ఖచ్చితంగా చెప్తాం, మా నాయకుడు చెప్పాడు, మీరు రాజీనామా చేయండి,
మేము బాధ్యత తీసుకుంటాము. దాని ప్రైవేటీకరణ ఎలా ఆపాలో మేము తర్వాత మాట్లాడమని చెప్పాము. మీరు ఉండగా మేమెందుకండి, మీరు మాట్లాడితే ప్రజలు ఓట్లు వేయించుకున్నారు, ప్రజలకు ఏదో మంచి చేస్తామని ఓట్లు వేసుకున్నారు, ఏదో సాధిస్తామని ఓట్లు వేశారు, మెడలు ఉంచుతాం, పోలవరం తెస్తాము, ప్రత్యేక హోదా తెస్తాను, అన్ని హామీలు ఇచ్చి జనాలు ఇప్పుడు మోసం చేసినట్టే కదా. అదే అడుగుతున్నాం. మీరు వేసుకున్నారు, మీరు చెయ్యండి. మీ వల్ల కానప్పుడు రండి, మీరందరూ కలిసి రండి, పోదాము, అడుగుదాము. నా బలం సరిపోవట్లేదు, నాకు ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేడు, ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా మీరే లాక్కున్నారు, ఆయన కూడా అందరూ మీ దగ్గరే ఉన్నారు, నా బలం సరిపోవట్లేదు, రండి అడుగుతాం. మిత్రపక్షం మేమున్నా కూడా మా బాధ్యతతో మేము ముందుగా వెళ్ళి చెప్పాం, సార్ ఇది మనోభావాలు దెబ్బతీసే విషయము, ఈ విషయంలో మీరు ఒకసారి ఆలోచించండి అంటే, సంవత్సరం ముందు ఇచ్చిన ఆలోచన వల్లే పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారు కాబట్టి ప్రైవేటీకరణ ఇప్పటివరకు ఆలస్యం అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారు కాబట్టి ఈ విషయము ప్రైవేటీకరణ ఇప్పటిదాకా కూడా హోల్డ్లో పడింది. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మా వల్ల కాదు, మేము ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాం అని చేతులెత్తేసి ఎంపీలు 22 మంది ఎంపీలు రాజీనామా చేయమని చెప్పండి. తర్వాత దీన్ని ఎలా ఆపాలో జనసేన టేకప్ చేస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. గారు లాస్ట్ టైం కూడా ఇలాగే రాజీనామా చేయమని అంటే అందరూ రాజీనామాలు చేసి వచ్చారు, మంత్రి పదవులు ఎంపీలు అన్ని చేసి వచ్చారు. ఏమైంది సార్ ప్రత్యేక హోదా విషయంలో? ఒకసారి ప్రతిదానికి రాజీనామా, ప్రజా పోరాటాల మీద పోరాడాలంటే రాజీనామా చేయండి, ప్రేరేపిస్తారండి? ఒకసారి మీరే ఆలోచించండి. ఎవరు రాజీనామా చేయలేదు ఇక్కడ? 2 పార్టీలలో ఉన్నారు ఇక్కడ. వైఎస్ఆర్సీపీ రాజీనామా చేసింది, టీడీపీ రాజీనామా చేసింది స్వచ్ఛందంగా. ఏమైంది సార్? వివక్షకు గురి చేస్తుంది ఎవరు? ఆన్లో వదిలేసి ఎంతసేపు గెలిచిన రాజీనామా చేయండి. ఈ ప్రజల మనోభావాలండి ఇవి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించుకున్న లీడర్లు వాళ్ళు ఎవరైనా కాదనగలరు. శ్రీనివాస్ రెడ్డి గారు విధానాలు ఉన్నాయి కదా, పార్లమెంట్ మనకు అడిగే విధానాలు ఏమన్నా చూడలేదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఎందుకు పోరాటలేదండి సార్? ఒకటి గుర్తుంచుకోండి సార్, ఒక మాట చెప్తాను మీకు. కృష్ణనాయక్ గారు, మీరు ప్రేరాపూర్ణ కోరితో మాటలు ఏమైనా మాట్లాడుతుంటే మాట్లాడవచ్చు, నేను మాట్లాడగలను భావోద్వేగంతో. ఇక్కడ పార్లమెంటరీ వ్యవస్థలో వాళ్ళు అడుగుతున్న విధానానికి ప్రతిసారి మన దగ్గర ఉంది. ఇప్పుడు రైల్వే జోన్ విషయంలో నెక్స్ట్ డే మన రామ్మోహన్ గారు ప్రతిస్పందించిన విధానం మర్చిపోయారా? మిథున్ రెడ్డి గారు అడిగింది చూడలేదా? నిన్న కాక మనం మిథున్ రెడ్డి గారు అర్థిస్తున్న విధానం చూడట్లేదా? మనకి రావాల్సిన ఏవి సక్రమంగా రావట్లేదు సార్. డిస్ప్రపోర్షనేట్ గా ఏమనంటే మీ మీద కేసులు భారం మీద ఏం మరి తెలుగుదేశం పార్టీకి ఏం కేసులు ఉంటాయి చెప్పండి? మళ్ళీ మనం మాట్లాడుకుందాం డైరెక్ట్ గారు. ఎంత దాకా వచ్చింది కాబట్టి డిస్కషన్. ఇది ఇక్కడ వాస్తవం అది కాదండి. ఈ ఇచ్చే ఉద్దేశం అన్నదానికి వాళ్ళకి క్లారిటీ లేదు. ఇక్కడ ఎంతసేపు అంటే ప్రాంతీయ వివక్షణ అన్నది కేటగిరీగా చూపిస్తున్నారు మన మీద. ఆ వివక్షకి బలవుతున్న రాష్ట్రం ఇది. ఆయన చెప్తారు, వెంకటరెడ్డి గారు ఎంత కరెక్ట్గా చెప్పారు చూడండి. లాస్ట్ టైం మర్చిపోయారు, 2017-19 మంది ఏమైందో తెలీదా మీకు, మాతో పెట్టుకుంటానట్టుగా వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. ఎట్లా ఇది? ఏ చేయాలండి ఇది? ఎన్నాళ్ళు భయపడాలి? రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు మీ సమాధానం ఏంటి కిరణ్ రాయల్ గారి ఛాలెంజ్ కి? సార్ కిరణ్ రాయల్ గారు చెప్పేది ఎట్లా ఉందంటే, ఏదో పులి వస్తా ఉంది, ఆ పులి మీద పోరాడాలి అని అందరికి కబురు చేశాడంటండి. నేను ఇంట్లోనే ఉంటాను, నా ఇంటి చుట్టూ మీరు కాపలా ఉండండి అన్నట్టుగా ఉందంట. ఏం చెప్పేది అట్లా ఉంది. అరే పోరాడతానని చెప్పి విశాఖపట్నం పోతే మీరు ముందుంటే నేను అనుకుంటానండి. నాయకుడు అనేవాడు ముందుండి నడిపిస్తాడు, నాయకుడు అనేవాడు ముందుండి నడిపిస్తాడు, నాయకుడు అనేవాడు. అంతేగాని ఇది కాదండి. ఇది పోరాడి దక్కించుకున్నటువంటిది విశాఖ ఉక్కు. దీంట్లో ప్రసాద్ గారు అన్నట్లుగా ఇక్కడ భేషజాలు వద్దు, అందరం కూడా విశాఖ ఉక్కును సాధించుకోవడానికి ఇప్పటికైనా సరే ఈ మనలో ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టి మనలో లీడ్ తీసుకోమని అధికార పార్టీకి చెప్తున్నారు. లీడ్ తీసుకోమని అధికార పార్టీకి చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఒక్క మాట మీద ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళటానికి ఎందుకు మాట్లాడటం లేదు? కలిసి వెళ్దాం రండి, ఎందుకు రావట్లేదు? ఎవరు రావట్లేదండి, ఎవరు రావట్లేదు. మీరు శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి ఒక నిర్దిష్ట కార్యాచరణని అధికార పార్టీ ప్రకటించే అవకాశం ఉందా? విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి ఒక నిర్దిష్ట కార్యాచరణని ప్రకటించే అవకాశం అధికార పార్టీ చేతిలో ఉందా? అది చేస్తారా? ఏమండి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పెద్దన్న పాత్ర నిర్వర్తించడానికి మరి పోరాటం చేయటానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ వెనకడుగు వేయదు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటుంది.
రైట్ కంక్లూడ్ చేద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఏమంటారు? ఒకవేళ అన్ని పార్టీలు ఏకమైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ లీడ్ తీసుకుంటే రాష్ట్ర బీజేపీ అభిప్రాయం ఎటువైపు ఉంటుంది? కేంద్ర పార్టీ చెప్పినట్టుగా నడుచుకుంటుందా, లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసం అట్లీస్ట్ విశాఖ ఉక్కు ప్రాధాన్యాన్ని వివరించే ప్రయత్నమైనా చేస్తుందా? కేశవ్ గారు మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అని కానీ ఇంకొకటని కాదు, కేంద్రంలో ప్రభుత్వము ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ ఉపాధి కల్పన పెరగాలి. మీకు ఈ దేశంలో మీరు గమనించారా లేదా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోడ్లు ఎక్కువ స్థాయిలో జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద రోడ్లు నిర్మించటము, ఓడరేవులు నిర్మించడం, విమానాశ్రయాలు నిర్మించడం, అన్ని ప్రభుత్వాలు చేసి వెంకటేశ్వర రెడ్డి గారు ప్రభుత్వాలు అన్నిటి బాధ్యత అది, ప్రభుత్వాల బాధ్యత అది. ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అభివృద్ధి నా పౌర హక్కు, తెలంగాణ నా జన్మ హక్కు అని. విశాఖ ఉక్కు కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు అలాంటిదే. దానికి స్ట్రైట్గా బీజేపీ నాయకులు సమాధానం చెబుతారా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే భారత ప్రభుత్వము విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అందరూ కూడా ఈ దేశ పౌరులుగా కట్టుబడి ఉండాల్సిందే. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ముందుకెళ్తుంది. మీరు ఒక ఆంధ్ర పౌరుడిగా మా వెంకటరెడ్డి గారు ఏం చేయబోతున్నారు గమనించరా? మీరు ఆంధ్ర సెంటిమెంట్, ఆంధ్ర పౌరుడిగా మీరు మా గౌరవాన్ని గౌరవించరా? మీరు కూడా వ్యతిరేకిస్తారా? ఆంధ్రాలో లేదా మీరు? ప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీని ప్రతిసారి ఉత్తరాది పార్టీ, దక్షిణాది పార్టీ, హిందీ పార్టీ ఇది కాదు. మేము మొదట భారతదేశ పౌరులము. మీరు మనోభావాలను గౌరవించకపోతే ఆంధ్రప్రదేశ్ లో మీ గౌరవం ఎలా వస్తుంది? మీరు ప్రజల మనోభావాల్ని రైట్ ఒక నిమిషం థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, కిరణ్ రాయల్ గారు, అలానే శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇది ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కుకు సంబంధించి ఒక మహోద్యమంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. డిజిటల్ క్యాంపెయిన్లో అనూహ్యంగా మద్దతు వస్తుంది. ఇప్పటికే 10.5 కోట్లకు పైగా మొదటి రోజునే ప్రజా మద్దతు కూడగట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేదే లేదంటూ పార్లమెంట్లో ప్రకటించింది. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తుంది. అధికార పార్టీ లీడ్ తీసుకుంటే కలిసి రావడానికి అన్ని పార్టీలు సంసిద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా విశాఖ ఉక్కు అందరి హక్కు అనే నినాదంతో రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఈ పరిశ్రమను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.